వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000కి పైగా పోస్టులు, తెలంగాణలో 600కు పైగా పోస్టులతో పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి 10th క్లాస్లో ఎన్ని మార్కులు ఉంటే మనం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని ఈ జాబ్స్కి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా మనకు 10th క్లాస్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్గా మనకి సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మరి మన 10th క్లాస్లో మనకి ఎన్ని మార్కులు వచ్చుంటే మనం ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే 10thలో అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు, అలాగే డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే దీనికి 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తే అక్కడ ఒక 100 నుంచి 200 రూపాయలు తీసుకుంటారు. అలాగే మనం ఫోటో తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా కలుపుకుంటే మీరు 500 నుంచి 1000 రూపాయలు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ డబ్బులు మీరు పోగొట్టుకోకూడదు అంటే నేను మీకు ఎన్ని మార్కులు ఉంటే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో అన్ని మార్కులు ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే మీరు ఈ నోటిఫికేషన్ని నెగ్లెక్ట్ చేసేయండి, వదిలేయండి. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకోవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకేనా? అలాగే ఎవరికైతే అయినా కూడా పర్లేదు, మాకు తక్కువ మార్కులు ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పిన కట్ ఆఫ్ మార్కుల కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము అప్లై చేసుకుంటాము అంటే మీరు అప్లై చేసుకోండి, డోంట్ వరీ. ఓకేనా? సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అప్లై చేసుకోవడానికి, అన్ని వివరాలు కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని కూడా ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, పోస్టల్ జీడీఎస్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి రెండింటికి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దానికంటే ముందు మనకి ఎన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అంటే టోటల్గా 28,740 వేకెన్సీస్కి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ రాబోతుంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో 609 పోస్టులు ఉంటున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1060 జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. అయితే ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అంటే 2026 సంవత్సరంలో షెడ్యూల్డ్ 1 నోటిఫికేషన్ అన్నమాట. ఇక షెడ్యూల్డ్ 2 నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అది జూన్ లేదా జూలైలో విడుదలవుతుంది. అది విడుదలైనప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇది 2025 సంవత్సరంలో తెలంగాణ స్టేట్ పోస్టల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని ద్వారా విడుదల చేసినటువంటి మెరిట్ లిస్ట్. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చుంటే సెలెక్ట్ అయ్యారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే మనకి ఎస్సీ, ఎస్టీ, అలాగే అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఓబీసీ, ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీకి కూడా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇచ్చారు. ఇది కూడా లిస్ట్ ఏంటి అంటే లిస్టు 6వ లిస్ట్ ఇది. అంటే లిస్టులు అనేవి రిలీజ్ చేస్తారు మనకి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మనం అందరూ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ రిజల్ట్ విడుదల చేస్తారు కదా, అది ఫస్ట్ లిస్టు. దాని తర్వాత సప్లిమెంటరీ అని మనకి మొత్తం 6 లిస్టుల వరకు రిలీజ్ చేస్తారనమాట. ఎవ్రీ 20 డేస్కి ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఎవరైతే క్యాండిడేట్స్ జాయిన్ అవ్వకుండా ఉండిపోయి ఉంటారో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఫెయిల్ అవుతారో, జాయిన్ అయ్యి ఒక 1 or 2 మంత్స్లో రిజైన్ చేసేస్తారు. సో అలాంటి పోస్టులన్నీ కూడా వీళ్ళు సప్లిమెంటరీ లిస్టులు అనేవి రిలీజ్ చేస్తారు. ఆ లిస్టుల ప్రకారం మనకి టోటల్గా ఎన్ని లిస్టులు రిలీజ్ చేస్తారంటే 6 లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది 2025 సంవత్సరంలో. సో 6వ లిస్టులో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఎస్సీ 95, ఎస్సీ అయితే 95, అన్రిజర్వ్డ్ అయితే 99.5 ఉన్నాయి. కొన్ని చోట్ల 98.3 ఉంది. కొన్ని చోట్ల 100కి 100% ఉంది. 10th క్లాస్లో మార్క్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మనకి 2025 సంవత్సరంలో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అన్నిటికీ కూడా ఒక పర్సన్ విత్ డిజేబిలిటీకి తప్ప మిగిలిన అన్ని కేటగిరీలకు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ,
ఎకనామికలీ వీకర్ సెక్షన్, అన్‌రిజర్వ్డ్ అన్నిటికి కూడా 100% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులకే ఇక్కడ జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. పర్సన్ విత్ డిజేబిలిటీకి మాత్రము ఇక్కడ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 99.6 ఉంటే జాబ్ వచ్చింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే మాత్రమే కట్ ఆఫ్ తగ్గింది. మిగిలిన అన్ని చోట్ల కూడా 100కి 100 ఉంటేనే ఇక్కడ జాబ్కి సెలెక్ట్ అనేది అయ్యారు. ఓకే. సో ఇది కట్ ఆఫ్ మార్క్స్ అనేవి. ఇక మనకి ఇప్పుడు 2026 సంవత్సరంలో కూడా విడుదల చేయబోతున్నటువంటి నోటిఫికేషన్, మనకి 30వ తేదీ నోటిఫికేషన్ రాబోతుంది కదా. సో దానికి కూడా ఇదే విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి చేంజెస్ ఉండవు. మీరు గమనించాలి. చాలామంది ఈసారి కట్ ఆఫ్ తగ్గుతుంది అని చాలామంది మనకి సోషల్ మీడియాస్లో వీడియోస్ వైరల్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఫేక్. మీరు ఈ విధంగానే కట్ ఆఫ్ ఉంటుంది. ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. నియర్లీ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఆ డబ్బులు మీరు సేవ్ చేసుకోండి. అలాగే టైం సేవ్ చేసుకోండి. ఓకేనా. సో దీనికి అప్లై చేయడానికి వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా మీ పని పైన మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేసుకోండి. అయితే ఈ జాబ్కి సరే అయినా కూడా మేము అప్లికేషన్ చేస్తాము అనే వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. అది చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. సో ఇందులో 3 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇంకొకటి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇంకొకటి డాక్ సేవక్. ఈ 3 రకాల పోస్టులకి కూడా ముగ్గురికి కూడా సిమిలర్ జాబ్ ప్రొఫైలే ఉంటుంది. అంటే ఏం జాబ్ చేయాలి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒక విలేజ్ అనేది వీళ్ళకి ఇస్తారు. ఆ విలేజ్లో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అందించాల్సి ఉంటుందన్నమాట. సో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాంప్స్, స్టేషనరీస్ ఏవైతే ఉంటాయో, ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెటింగ్ చేసి ప్రమోషన్ అనేది అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. ఏవైతే పోస్టల్ ఆర్డర్స్ ఏవైతే వస్తాయో వాటిని తీసుకుని వెళ్ళి ప్రజల వద్దకు చేర్చాల్సి ఉంటుందన్నమాట. ఇది జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్కి సంబంధించి అతి త్వరలోనే శాలరీస్ అనేవి డబుల్ కాబోతున్నాయి. ఎందుకు డబుల్ కాబోతున్నాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఇవి ఈ సంవత్సరంలో అంటే 2026 సంవత్సరంలో పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అనేది రాబోతుంది. ఇది కన్నా ఒకసారి ఇంప్లిమెంటేషన్ జరిగిందనుకోండి, ఇప్పుడు 20,000 వచ్చేటువంటి జాబ్ ఏదైతే ఉంటుందో దానికి 40,000 అవుతుందన్నమాట. ఇప్పుడు 18,000 అలా వస్తుంది మనకి పోస్టల్ జీడీఎస్కి. సో ఇది కన్నా ఇంప్లిమెంటేషన్ అయితే పీఆర్సీ కానీ ఇంప్లిమెంటేషన్ అయితే మనకి ఈజీగా 30,000కి పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పీఆర్సీ పర్సంటేజ్ని బట్టి మనకి శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. కాబట్టి శాలరీ తక్కువ అనుకుని ఎవరైనా అప్లికేషన్ చేయకూడదు అనుకుంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ అయితే 43 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది. మీరు ఈ జాబ్కి డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇతర ఏ క్వాలిఫికేషన్స్ కూడా మనకి అవసరం లేదు. లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా తెలుగు, అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి అప్లై చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ అనేది చదివి ఉండాలి మన 10th క్లాస్లో. ఇక చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే మనము దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సేమ్ మార్క్స్ ఉన్నాయి, నాకు కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయి, ఇద్దరు ఒకే చోట అప్లై చేసాం, మరి అతనికి ఎందుకు వచ్చింది నాకెందుకు రాలేదు అని ఒక డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి వీళ్ళు నోటిఫికేషన్లోనే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50% మార్క్స్ ఉన్నాయి 10th క్లాస్లో, వేరే అతనికి కూడా 50% మార్క్స్ ఉన్నాయి. సో అతను సెలెక్ట్ అయ్యాడు, బట్ నువ్వు సెలెక్ట్ కాలేదు. ఎందుకు జాబ్కి సెలెక్ట్ కాలేదు నువ్వు అంటే ఇక్కడ ఇద్దరికీ కూడా ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు ఈ విధంగా సెలెక్షన్ అనేది చేస్తారు. ఫస్ట్ ఏజ్లో ఎవరు పెద్దవారు అనేది చూస్తారన్నమాట. దాని తర్వాత ఎస్టీ ట్రాన్స్ ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత ఎస్టీ ఫీమేల్కి, దాని తర్వాత ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, ఎస్సీ ఫీమేల్, ఓబీసీ ట్రాన్స్ ఉమెన్, ఓబీసీ ఫీమేల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ట్రాన్స్ ఉమెన్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫీమేల్, అలాగే అన్రిజర్వ్డ్ ట్రాన్స్ ఉమెన్, దాని తర్వాత యూఆర్ ఫీమేల్, దాని తర్వాత ఎస్టీ ట్రాన్స్ మేల్, దాని తర్వాత ఎస్టీ మేల్, ఎస్సీ ట్రాన్స్ మేల్, ఎస్సీ మేల్, ఓబీసీ ట్రాన్స్ మేల్, ఓబీసీ మేల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ మేల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ మేల్, అలాగే ట్రాన్స్ మేల్, యూఆర్ మేల్. ఈ విధంగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట. సో అర్థమైందా? సో మనకి ఇద్దరికి కూడా సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఈ విధంగా సెలెక్షన్ అనేది చేస్తారు. ఫస్ట్ ఏజ్లో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. ఇద్దరికి సేమ్ ఏజ్ మ్యాక్సిమం ఉండదు. ఒకవేళ ఇద్దరికి ఏజ్ సేమ్ ఉంటే దాని తర్వాత మీరు ఉమెనా, ఫీమేలా, మేలా అనేది చూసుకొని కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి.
మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, పర్సన్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ చూపించాలి, లేదా అవసరం లేదు. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే తీసుకుని వెళ్ళండి. లేకపోయినా 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకుంటారు, డోంట్ వరీ. ఇక మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అది ఓకే అనమాట. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మాత్రం ఇవి ఉంటే సరిపోతుంది. మన దగ్గర మొబైల్ నెంబర్ అనేది ఉండాలి, ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఐడి ఉండాలి, దానికి కూడా ఓటీపీ వస్తుంది. అలాగే ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. అలాగే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉందో అది ఉండాలి. ఎందుకంటే మనం ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అయ్యాము, మన బోర్డు ఏంటి, మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అందులో వేయాలి కాబట్టి సో అది ఉండాలి. అలాగే స్కాన్ చేసుకున్నటువంటి ఫోటో 50 KB లోపు మధ్యలో ఉండాలి. అలాగే స్కాన్ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది 20 KB లోపు ఉండాలి అన్నమాట. ఇవి ఉంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 30 జనవరి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.